హలో అండి. ఈ వీడియోలో కనపడుతున్న డెకరేషన్ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. వెంకటేశ్వర స్వామి వెనుకల ఉన్నటువంటి ఫ్లవర్స్‌ది ఆల్రెడీ ఎలా చేశానో అని వీడియో పోస్ట్ చేశాను. కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 2 స్టెప్స్ లాగా కనపడుతుంది కదా! వాటి కోసం నేను 2 డిఫరెంట్ సైజ్ కార్డ్‌బోర్డ్స్ అనేవి తీసుకున్నాను. మనకు పూజ స్టాండ్ లాగా రావడం కోసం అనేసి. సో, రెండిటికి నేను క్లాత్ అనేది గ్లూతో స్టిక్ చేశాను. తర్వాత నా దగ్గర ఉన్నటువంటి లేస్ని కూడా అతికిచ్చేసాను. బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కోసం అనేసి ఎండిఎఫ్ లోటస్వి దానికి గోల్డ్ కలర్ వేసేసి లిల్లీ ఫ్లవర్స్ని వాటి కింద హ్యాంగ్ చేశాను అనమాట. వీటిల్ని నేను 6 పీసెస్ తీసుకున్నాను బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కోసం. వీటిల్ని ఎలా హ్యాంగ్ చేయాలి అంటే ఇక్కడ 3mm టేప్ కనపడుతుంది కదా, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మనం వాల్కి స్టిక్ చేసినప్పుడు అంత ఈజీగా కింద పడిపోదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీటికి మళ్ళీ మధ్యలో నేను రోజ్ ఫ్లవర్స్ అనేవి స్టిక్ చేశాను. ఇక్కడ కనపడుతున్న ఈ బనానా లీవ్స్ అనేవి కూడా నేను మీషోలో తీసుకున్నాను. మీకు కావాలి అంటే లింక్ అని కింద మెన్షన్ చేయండి. ఈ ఓం అనేది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. దానికి అంతా డెకరేషన్ వీడియో అనేది కూడా నేను పోస్ట్ చేశాను, కావాలంటే చెక్ చేయండి. ఈ లోటస్ అన్నీ నేను 6 పీసెస్ని అక్కడక్కడ హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మనకి దారంతో కట్టుకునే ఆప్షన్ లేదు అన్నప్పుడు ఇలా 3mm డబుల్ సైడ్ టేప్ అనేది మనకి డెకరేషన్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఆల్రెడీ చేసిన ఈ 2 స్టెప్స్ని అక్కడ పెట్టేసుకొని ఇంకా చిన్న విగ్రహాలు దీపాలతో మనం రెడీ చేసుకోవచ్చండి. అంతే, చాలా సింపుల్గా మనం చాలా తక్కువ అమౌంట్తో పూజ డెకరేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.